నమస్కారం, బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు. ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవతమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగం. కోట పట్టణంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు. తమ దాహార్తిని తీర్చుకున్న వందలాది మంది ప్రజలు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్కు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం. ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా పాసం సునీల్ కుమార్కు మద్దతు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవతమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట పోలూరు గ్రామానికి చెందిన వెల్లూరు సతీష్ రెడ్డి, వెల్లూరి నేతారెడ్డి, అస్మిత ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులకు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి వద్ద ఉంచిన చీర, సారే, పసుపు, కుంకుమలను జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవతమ్మ దంపతుల సమక్షంలో ఉభయ దాతలను సత్కరించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతో ఆదరణ వచ్చిందని, దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్న దాతలకు శ్రీ కోటమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకా విజయభాస్కర్ రెడ్డి, పలుమర్లు వెంకటకృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరి బాబురావు, పన్నగ సాయి, శరవరన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకటకృష్ణయ్య, కుమార్, సుధీర్, సందీప్, కోసన వెంకటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కోట పట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి అందరినీ నేనున్నాను, ధైర్యంగా ఉన్నానని చెప్పేసి ఆదరిస్తున్నటువంటి భుజందరుతున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం 2021 సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో కొన్ని వందల మంది, వేల మంది ఈ అన్నప్రసాదాన్ని వినియోగించుకుంటున్నారు. నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసే దాతలు ఎంత పుణ్యం చేసుకుంటేనో ఇట్లాంటి మంచి ఆలోచనలు వచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటేనే ఎన్నో జన్మల పుణ్యం ఇది. ఎంత డబ్బు అవతలకి ఇచ్చినా కూడా తృప్తి పడరు. కడుపు నిండా అంత అన్నం పెడితే దానంత తృప్తి ఏదీ లేదు. అందువల్ల నిజంగా తెలివైన వాళ్ళు, తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమానికి ముందుండి పోటీలు పడి చేస్తే ఇంకా కూడా చాలా బాగుంటుంది. వారి కుటుంబాలు ఎంత అభివృద్ధిలోకి వస్తాయనేది తర్వాత తెలుస్తుంది అనమాట. ఒక ఇత్తనం భూమిలోకి వెళితే ఎన్ని ఇత్తనాలు మన చేతిలోకి వస్తాయి అది తెలుసుకుంటూ జీవితాన్ని గడిపితే చాలు. ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం కోటపోలేరు వాస్తవ్యులు ఏలూరు సతీష్ రెడ్డి గారు, నేతారెడ్డి గారు, సుష్మిత, అస్మిత వీళ్ళ యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈ ప్రసాదాన్ని వినియోగించుకున్నారు. కావున ఈరోజు చేసిన దాతలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భౌత భాగ్యాలతో ఆనందంగా ఉండాలని,
ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు ఎన్నో చేయాలని ఆ అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోటలోని గాంధీ బొమ్మ వద్ద నిర్వహించిన ఈ చలివేంద్రం ద్వారా వందలాది మంది తమ దాహార్తిని తీర్చుకున్నారు. దుగ్గిశెట్టి శ్రీనివాసులు, వెంకట సాయి చరణ్ దాతృత్వంతో ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ చలివేంద్రాన్ని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం కమిటీ గౌరవ సలహాదారులు నున్న లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ముందుగా వారు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ద్వారా ప్రతి మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు దాతలు ముందుకొస్తున్నారని, ఈ కార్యక్రమంలో పట్టణంలో పేదలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ సలహాదారులు నున్న లక్ష్మీనారాయణ, గునుపోడి ఆనంద్, దుగ్గిశెట్టి శ్రీనివాసులు, ఓలేటి సత్యం, పెద్ది మల్లికార్జున్, సొల్లేటి మధు, నీలం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడో మంచి పనులే చేసినాడు, కాకపోతే కలిసి అర్థం చేసుకున్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోట మండలంలో ప్రచారాన్ని చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కోట మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో కేశవరం, చిట్టేడు, రుద్రవరం, రాఘవాపురం, వజ్జవారిపాలెం వంటి గ్రామాల్లో పాసం సునీల్ కుమార్ తన ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా పాసం సునీల్ కుమార్కు మద్దతునిచ్చారు. బాణాసంచా కాల్చి డప్పులు మోతలు మ్రోగించారు. రానున్న ఎన్నికల్లో పాసంను గెలిపించాలని ఆయా గ్రామాల్లోని పలువురు నాయకులు పిలుపునివ్వగా పాసం సునీల్కు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు సంఘీభావాన్ని తెలియజేశారు. అడుగడుగున మహిళలు మంగళహారతులు, గజమాలలు, సాలువాలు, పూల వర్షంతో సునీల్ కుమార్ను అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఆనందోత్సాహంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే గ్రామాల్లో రావాల్సిన అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని సునీల్ కుమార్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చెల్లకూరి దశరథ రామిరెడ్డి, తీగల సురేష్ బాబు, చాపల శ్రీనివాసులు, తిరువూరు మురళి, ఇన్నమాల అనూక్ తదితరులు పాల్గొన్నారు. ముందు మా స్థానికులకి ఇచ్చి మిగతా ఉద్యోగం చేయాలి కూర్చుంటాను. అర్థమైందా? నేను కష్టపడి పని కాబట్టి మీరు ఇంకేం ఇబ్బంది పడవద్దు. ఇంకా ఫ్యాక్టరీ వల్ల చాలామంది రాపు పొందారు, నాకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా. అట్లాంటివన్నీ కూడా రేపు ఖచ్చితంగా ఖండిస్తాం, కట్టుదిట్టం చేస్తాం. అవసరమైతే ఫ్యాక్టరీ యజమానితో గొడవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముందు మీరు పెట్టుకోమని చెప్తాం. ఏ రోజైతే మీరు తెలుగుదేశం పార్టీ కాబట్టి మీకు గీయమని ఎవరన్నాడో వాడు నోరు ముగిస్తా. అర్థమైందా? మిమ్మల్ని పిలవాళ్ళు ఆయన రాను తెలుసుకుంటారని చెప్పి శ్రీచరణ చేయిస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మన గుర్తు ఏందయ్యా? ఇంకో గుర్తు సైకిల్కి ఒకటి, కమలం ఒకటి. సైకిల్కి నేను నిలబడుతున్నాను ఆయన అసెంబ్లీకి అభ్యర్థిగా. అలాగే కమలం మోడీ గారిది గుర్తు కాబట్టి కమలం కూడా మీరు ఖచ్చితంగా ఓటేసి ఒక పక్క మోడీ గారిని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ లోకల్ లీడర్లు మా సేనయ్య కానీ, మా రమణన్న కానీ, వీళ్ళందరూ ఇంకా యువ నాయకుడు గజేంద్ర వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ పెట్టుకొని అన్ని సమస్యలు తీరుస్తాము. ఖచ్చితంగా మీ యొక్క పంచాయతీని ఒక ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిద్దాం. రేపు ఎమ్మెల్యే గెలిస్తే నాయనా వినండి, మీ సర్పంచ్ ఏం చేయలేరు. అదే పవర్ మన చేతిలోకి వస్తుంది, మనం పరిపాలిస్తాం మేడం. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్టబ్బా సర్పంచులు లేదు. ఇంకొచ్చేది తెలుగుదేశం పార్టీ. ఇక్కడుండే మొత్తం పరిపాలన చేసేది ఈ వేదిక మీద వీళ్ళేను మీరు అని మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ఆ కష్టం పనిచేయమని చెప్పి అందరం తెలియజేస్తున్నా. మీలో గ్రూపులు ఉంటే అన్యాయం అయిపోతాం. గ్రూపులు పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు అవసరం ఇక్కడ ఖచ్చితంగా రావాలి. అట్లాగే ఇక్కడ ఒక కంపెనీ పెట్టిన రొయ్యల కంపెనీ, ఆ రొయ్య ఇస్తా, అది మీకు మాట ఇస్తున్నా. అది ఎప్పుడు
మీ బూత్లో మెజారిటీ వచ్చినప్పుడు. మెజారిటీ రాకపోతే నేను కూడా గమనైపోతాను. అది కూడా చెప్తున్నా, మీరే చేయాలా. మెజారిటీ చెప్పి మీరే చేయాలి. ఎందుకంటే మీరు కుటుంబంలో మీ అందరూ ఖచ్చితంగా సైకిల్ గుర్తుకోవటమని చెప్పాలా, మీ బంధువులు చెప్పాలా, మీ మిత్రులు చెప్పాలా, ప్రతి ఒక్కరు చెప్పాలా. ఎందుకంటే మీరందరూ కష్టపడినారు, మీరందరూ బాధపడినారు, మీరందరినీ ఇబ్బంది పెట్టినారు. కాబట్టి మీరు సైలెంట్ ఓటింగ్. అసెంబ్లీ డెప్యూటీ సీఎం చూశారు కదా, మోహన్ బాబు జైల్లో ఉంటాడు. పూర్వ భాష అనే అరాచకమైన శక్తి ఉంటుంది, మనుషులు కొడుతుంది, తగలేస్తుంది, అంగట్లు కొడుతుంది. కానీ ఓటు రూపంలో మోహన్ బాబుని గెలిపిస్తారు. అర్థమైందే? అంటే అర్థమైంది, ఓటు అంత పవర్ఫుల్, దానికి ఆ పవర్ఫుల్ ఉంది. ఏం సమాధానం కొట్టాలి బాబు మళ్ళీ చెప్తానండి. మీరు ఓటు ద్వారా సమాధానం చెప్పండి, వాళ్ళు గప్చిప్గా ఉంటారు. అవన్నీ నేను బయట పెడతానని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను. అట్లాగే అన్ని మేనిఫెస్టో అంతా కూడా నేను చెప్పా. ఎందుకంటే అందరూ కూడా విన్నారు. మళ్ళీ చెప్పి మీకు బోరు పుట్టించే పరిస్థితి కాదు. కానీ తిరుపతి జిల్లా కోట మండలం జరుగుపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు నేదురుమల్లి హరీష్ చంద్రశెట్టి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించనున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామస్తులకు పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. 5 సంవత్సరాల పాటు వైకాపాలో కొనసాగి ఎన్నికల నేపథ్యంలో నమ్మిన వారిని ద్రోహం చేసి పసుపు జెండాను పట్టుకున్న వారికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నాను. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, గూడూరు ఎమ్మెల్యేగా మేరిగా మురళీధర్, తిరుపతి ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, షేక్ మొహిబీ బాషా, కస్తూర్ రెడ్డి, రమణయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ వ్యవస్థ తీసేయాలని ఈరోజు జరుగుమల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ మేరీ మురళీధర్ గారి అభ్యర్థనపై మేమంతా ప్రతి గడపకు వెళ్ళి ఆయన గురించి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ ఊరి గ్రామంకి సంబంధించి మన విజయ్ గారు, అట్లాగే కస్తూరయ్య గారు, అలాగే వానపాలెం ఇక్కడ అంతా ఊర్లో సంబంధించి వేణు గారు, రామయ్య గారు, మరియు ఇక్కడ మా మిత్రులు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా స్నేహితులు అందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి అపూర్వ స్వాగతం పలికినందుకు వాళ్ళకి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఈ గ్రామంలో మమ్మల్ని నమ్మించి గొంతు కోసి ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి మటుకు చెప్తా ఉన్నాం, తొందరలో నీకు గుణపాఠం చెప్పే రోజు ఈ గ్రామ ప్రజలు చూపిస్తారు. నీకు జూన్ 4వ తేదీ ధైర్యంగా చెప్తా ఉన్నాం. నువ్వు మిమ్మల్ని నమ్మి మీ వెనకాల నడిచినందుకు మా గొంతులు కోసి ఈరోజు నువ్వు వెళ్ళి అవతల పార్టీలో చేరి పసుపు రంగులు పూసుకున్నావు. అది నీ పసుపు రంగు పూసుకున్నావో, నీ ఒంటికి పెంట పూసుకున్నావో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీకు మటుకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని కూడా ఈ అందరి ప్రజల తరఫున నేను చెప్తా ఉన్నాను. అలాగే ఈరోజు గ్రామం తిరిగితే ప్రతి మహిళ, ప్రతి గ్రామస్తులు, ప్రతి ఒక్కరు కూడా అపూర్వ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య నీటి సమస్య. అలాగే పెన్న కాయకట్టు రైతులు మాజీ జలసంఘం అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే మాజీ జలసంఘం అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి గారు అయితేనే వీళ్ళందరూ కూడా మన పార్టీలోనే ఉన్నారు. ఖచ్చితంగా మా చెరువు నిండినప్పుడు ఖచ్చితంగా మీకు కూడా రైతులు బాగుండాలి కాబట్టి మీకు అన్ని విధాలా సహాయపడతామని ఎలక్షన్ హామీ కాకుండా మన గ్రామం అభివృద్ధిగా తోడ్పడతామని కూడా ఈ ప్రజాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాట మీద నిలబడుతూ ఇదే ఎంపీ గారిని కూడా గురుమూర్తి గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎంపీ గారి నిధుల ద్వారా కూడా మనకి డైరెక్ట్గా ఏదైనా కాలం ఏర్పాటు చేసుకునేదానికి కూడా వారి నిధుల నుంచి సహాయం కోరవచ్చు. మనం అందరం గ్రామం సమిష్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది అని నిరూపించుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో మనం ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజాసేవకు ప్రజలందరి భాగస్వామి ఎంతో అవసరమని, విద్యా, వైద్య, ఆరోగ్య రంగాల్లో సమాజానికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ నందు మధుర డ్రీమ్ ఫౌండేషన్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ఉడత చెంచయ్య భవనముల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మజ్జిగ, మినరల్ వాటర్ చలవేంద్రాన్ని ప్రారంభ కార్యక్రమాన్ని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
మదర్ డ్రీమ్ ఫౌండేషన్ ఇండియా కోఆర్డినేటర్ ఉడతా శశి యాదవ్ ఆధ్వర్యంలో స్థానికులకు మజ్జిగ మినరల్ వాటర్ను డీఎస్పీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రూరల్ ప్రాంత ప్రజలకు, వాహనదారులు, విద్యార్థులు ఎక్కువ ప్రయాణం చేసే మార్గంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైతే వెనుకబాటుతనం అనేది సమాజంలో రూపుమాపుతుందన్నారు. యువత ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్తే ప్రతి విషయంలో విజయం సాధ్యమవుతుందన్నారు. మదర్ డ్రీమ్ ఫౌండేషన్ వేసవికాలంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చడం అభినందించాల్సిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ సీఏ రవికుమరన్, ఎస్ఐ సుబ్రహ్మణ్యం, రాజు, ట్రస్ట్ కోఆర్డినేటర్ ఉడతా శశి యాదవ్, తిలక్ నగర్ మాజీ వార్డు సభ్యులు ఉడతా శరత్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు గౌస్ బాషా, దొద్దన వేణు, పెద్దన్న రాజు, అన్నంరెడ్డి సుబ్బారెడ్డి, పానుగంటి రమేష్ బాబు, మొంగర శ్రీధర్ నాయుడు, అవినేని శ్రీనివాసుల నాయుడు, కాలే బాబు, పూజారి నారాయణ, దాసరి రాజేంద్ర ప్రసాద్, ట్రస్ట్ సభ్యులు అర్సరెడ్డి, సమీర్, కొండ, సౌజన్య, మమత, మహాలక్ష్మి, తిలక్ నగర్ ప్రజలు పాల్గొన్నారు. రెండవ పట్టణ పరిధిలో ఈరోజు శ్రీరామ కాలేజీ వద్ద మదర్ డ్రీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ శశి గారు, కిషోర్ అండ్ నరసారెడ్డి, సభ్యులు కొండ సౌజన్య గారి సౌజన్యంతో చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఉడతా సెన్సాయ్ అండ్ భావనమ్మ గారి జ్ఞాపకార్థం వారు ఈరోజు ప్రజలకి ఈ సమ్మర్లో మజ్జిగ కానీ వాటర్ కానీ ఫెసిలిటీ కల్పించినందుకు, ఎందుకంటే ఇది రూరల్ ఏరియా రూట్ కాబట్టి దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ సోషల్ పబ్లిక్. ఎందుకంటే ఆ పర్పస్ వీళ్ళు ప్రజలకు ఎంతో సౌకర్యార్థం, ఎంతమంది ఇంత మంచి సర్వేంద్రం అరేంజ్ చేయడం కూడా మంచి సౌకర్యం. ఈ ట్రస్ట్ ద్వారా కూడా ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు అందిస్తున్నట్టు వాళ్ళు తెలియపరిచినారు. వీరందరూ కూడా మా అందరి తరఫున కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని, ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, హెల్త్ పర్పస్ కానీ, సొసైటీలో టీచర్ మంచి స్కూల్ని మనం బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో కానీ, పిల్లలకి మనం ఏ విధంగా సహకరించాలా, సొసైటీకి ఏ విధంగా సహకరించాలనే దాంట్లో కూడా ప్రజలందరూ పాత్ర కూడా ఉంటే ఇంకా సొసైటీ బాగుపడుతుంది. మరి ఈ విధంగా ఈరోజు చలివేంద్రం పెట్టడం కూడా మంచి సౌకర్యమని తెలియపడుతున్నాను. ఎంతో నమ్మకంతో వైసీపీ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని, అంతా అవినీతిమయం అయిపోయిందని, రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని గూడూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బజారు వీధి బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ నాయకుడు ప్రచారం నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దుకాణాల వద్దకు వెళ్లి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని, ల్యాండ్ లిక్కర్, సిలికా మాఫియా ఎక్కువైపోయిందని, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను, ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. మనకు రేపు మే నెల 13వ తేదీ జరిగే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన మన తిరుపతి పార్లమెంటు సభ్యుడు వరప్రసాదరావు గారికి ఆ గుర్తు కమలం మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. అదేవిధంగా ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి మన గూడూరు అసెంబ్లీ ఎమ్మెల్యే మాజీ సునీల్ కుమార్ కూడా అదేవిధంగా ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ముందుగా ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ప్రజెంట్ ఉండే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది, ఎట్లున్నది, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి అన్ని వ్యవస్థల్ని పాడు చేసేశారన్నమాట. 2019 ఎలక్షన్లో ఏం చెప్పాడు, మడమ తిప్పను మాట తప్పను. ఈ నినాదం ఒక పుట్ట దాఖలు చేసేశాడు. ఏమీ లేదు, మొత్తం అబద్ధాలు, మోసం, దగ, కుట్ర. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుందాం, ఏ విధంగా దోచుకొని దాచిపెట్టుకుందాం అనే నినాదంతో మామూలుగా ఏంటంటే ఈ వచ్చేసి ఫస్ట్ రావటమే ప్రజావేదికను కుమ్మేశాడు, కొట్టేశాడు. ప్రజావేదిక ఏంటి, కొన్ని కోట్లు ఆ డబ్బు వచ్చి మన ప్రజలు. ఆ నెక్స్ట్ ఏం చేశాడు, అన్న క్యాంటీన్ తీసేశాడు. 5 రూపాయలకి పేద ప్రజలు మన గూడూరులో తాలూకా ఆఫీస్ కార్డు ఉండింది. రైతులు
ఏదన్నా వచ్చి రెవెన్యూ ఆఫీస్కి వచ్చినా పోలీస్ ఆఫీస్కి వచ్చినా 5 రూపాయలు భోజనం చేసి చల్లగా బస్సుకు పోయేవాళ్ళు. అది విరికేశాడు. రావటం విధ్వంసం అన్నమాట. రాజధాని లేని రాష్ట్రం చేశాడు. పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తయి ఉంటే అడవులు కూడా మనకు నీళ్లు వచ్చేటి, అది కూడా లేకుండా చేశాడు. ఒకటే అన్ని అబద్ధాలు చెప్తాడన్నమాట. అందరికీ నేను సంక్షేమ పథకాలు ఇస్తాను ఏంది ఇచ్చేది? ఆయన బట్టలు నొక్కుతాడు, ఒక 20 మంది పడుతుంది, మిగతా 80 మంది అకౌంట్లో ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతారు. ఇది మనం తెలుసుకోవాలా, మనం గ్రహించుకోవాలా. ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, మొత్తం మాఫియాలే. పిల్లలు ఉంటే వాళ్ళకి ఏం నేర్పించాడు? డ్రగ్స్ నేర్పించాడు. అక్కడి నుంచి గంజాయి నేర్పించాడు. లాస్ట్కి సర్వనాశనం చేసేసాడు. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మనం అందరం బాగుండాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యువత నాశనం అయిపోయింది. యువతకి ఈ ముందు దాగి చాలామంది 25% వరకు కిడ్నీలు పోయినాయి. అతనికి అన్నీ పోయినా కూడా పర్వాలేదు. తండ్రిని చెన్నాయిని చంపేసినోడు ప్రజల్ని ఏం కాపాడుతాడు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం బాగుపరుస్తాడు. కాబట్టి మనందరం గ్రహించుకొని ఇవన్నీ తెలుసుకొని ఒక ఇండస్ట్రీలా, ఒక పరిశ్రమలా, వచ్చిన పరిశ్రమని తరివిటే పని. అందువల్ల ఓటర్ మహాశీలకు కోరేది ఒకటే, మీరందరూ మళ్ళా 5 సంవత్సరాలు తర్వాత వచ్చే ఎన్నికలకి మన ఆంధ్ర రాష్ట్రం పైన నరేంద్ర మోడీ గారు, కింద వచ్చే మన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ వస్తే అభివృద్ధి చెందుతుంది. అదే సంక్షేమం ఉంటుంది. అభివృద్ధి సంక్షేమం 2 జోడిద్దులు. అభివృద్ధి సంక్షేమం ఎప్పుడు కూడా అప్పు తీసుకురావటం నేను చేస్తానంటాం. 11 లక్షల కోట్లు నిద్ర పడిపోయింది. ఇది తెలుసుకోవాలా ప్రజలారా. ఈ 11 లక్షల కోట్లు ప్రతి కుటుంబానికి, ఒక కుటుంబానికి 8 లక్షలు భారం పడి ఉంది. ఇవన్నీ తెలుసుకొని మనం వచ్చేసి మన కూటమి అభ్యర్థులు గెలిపించుకుంటే మనకు సంతోషం ఉంటుందని వైసీపీలో దళితులకు ప్రాధాన్యత లేదని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తేగల చంద్రశేఖరరావు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం అరుంధతివాడలో మాతమ్మ దేవస్థానం వద్ద జిల్లా వైసీపీ ఎస్సీసీల కార్యదర్శి మరియు ఎంఆర్పీఎస్ నాయకుడు వంగపూడి పెంచలయ్య, అతని అనుచరులు సుమారు 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ ఎస్సీసీల కార్యదర్శి మరియు ఎంఆర్పీఎస్ నాయకుడు వంగపూడి పెంచలయ్య, అతని అనుచరుల మెడలో జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తేగల చంద్రశేఖర్ జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తేగల చంద్రశేఖర్ మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి దళితులకు అందే 27 పథకాలు రద్దు చేశారని విమర్శించారు. వంగపూడి పెంచలయ్య మాట్లాడుతూ, తాను ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల పైబడి తాను చేస్తున్న పోరాటానికి స్పందించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి బాసటగా నిలవాలని తన అనుచరుల్లో కొందరితో కలిసి నేడు జనసేన పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. తాము జనసేన పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తూ మే 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈరోజు గూడూరు పట్టణంలో మన అరుంధతివాడలో పెద్ద ఎత్తున మన వంగపూరి పెంచలయ్య గారు ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా కుటుంబాలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వంగపూరి పెంచలయ్య గారు ఎంఆర్పీఎస్లో ఎన్నో ఏళ్లుగా సీనియర్ నాయకులు ఉండడంతో పాటు వైఎస్ఆర్సీపీ ఎస్సీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అక్కడ సిద్ధాంతాలు నచ్చక ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి రాబోయేది కూటమే కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు మద్దతుతో ఈరోజు ఇక్కడికి ఆయన అనుచరులతో కలిసి అలాగే 50 కుటుంబాలతో కలిసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి ఇక్కడ మన బీజేపీ నాయకులు దాసరి శ్రీనివాసులు గారికి, అలాగే వెంకటేశ్వర గారికి, మల్లికార్జున గారికి, మిగిలిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై భీమ్, జై హింద్. నేను నా ఆధ్వర్యంలో నా టీం ఉన్నటువంటి పాలయ్య కానీ, అదేవిధంగా వినోద్ కుమార్ కానీ, మొత్తం అందరూ నవీను అందరం కలుసుకొని ఈరోజు ఇక్కడ జనసేన పార్టీలో చేరడానికి గల కారణం ఎందుకంటే నేను 18 సంవత్సరాల పిల్లడప్పటి నుంచే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాల్లో చలాగ్గా 9th క్లాస్ చదివేటప్పుడు తిరుగుతూ ఉండేవాడిని. అటువంటి
నేను మన ఏరియాలో కానీ పక్కన పల్లెల్లో కూడా మా మాదిక పల్లెలు అన్నీ కూడా తిరిగి కొంత కమిట్మెంట్ కూడా చేస్తున్నాను. అదేవిధంగా సోషల్ సర్వీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తుంటాను. నాకున్నటువంటి విలువలు నాతో ఉన్నటువంటి నాకున్నటువంటి టీంకి తెలుసు, నాతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి నా కుటుంబ సభ్యులు తెలుసు, ఉన్నటువంటి అభివృద్ధి వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ జనసేనలో చేరాలని చెప్పి మన చంద్రగారితో మాట్లాడితే ఒకటే మాట ఏం చెప్పారంటే ఆఫీసులో పెట్టుకుంటే మేలు అని అన్నాడు. కాదు అన్న, ఆఫీసులో పెట్టుకోరు, నాకు ఎక్కడైతే అవసరం జరిగింది అక్కడే నేను పెడతానని చెప్పి నా ఏరియాలోనే నా పుట్టిన ఎక్కడే పెడతానని చెప్పి పెట్టి ఈరోజు జనసేనలో చేరిన కాదు. సునీల్ కుమార్ అన్న ఎమ్మెల్యేగా వరప్రసాద్ గారు ఎంపీగా వరప్రసాద్ గారు కమలం గుర్తున్నారు అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు కలిసి పోటీ చేస్తున్నారు. గూడూరు ఎమ్మెల్యేగా సునీల్ అన్న సైకిల్ గుర్తు, ఎంపీగా వరప్రసాద్ కమలం గుర్తున్నారు. ఇంట్లో అందరూ చెప్పండి, అవకాశం ఉంది, అందరూ చెప్పండి. వైసీపీ పాలనలో పట్టణ శివారు ప్రాంతాల్లో కనీసం వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయలేదని, ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 5 సంవత్సరాల పాటు అసమర్థ ప్రభుత్వం పాలన సాగిందని, అలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం వచ్చిందని, ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి స్థానికుడైన తన భర్త పాసం సునీల్ కుమార్ను గెలిపించాలని పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రజలకు విజ్ఞప్తి చేయమన్నారు. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని చవటపాలెం ప్రాంతంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరి దగ్గర వస్తారు తొందరగా పడతారు. గ్రామంలోనూ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క వార్డు సందు మేము తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించడం, అమ్మ మేము మీకు సపోర్ట్గా ఉన్నాము, మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తాము, మా ఓటు ఖచ్చితంగా మా కుటుంబంలో ఉన్న ఓట్లన్నీ మేము మీకు వేస్తాము అని అందరూ సంతోషంగా మాకు చెప్తూ ధైర్యం చెప్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజు అన్న చెప్పినట్టు, నాగరాజు అన్న చెప్పినట్టు తెలుగుదేశం హయాంలో వేసినటువంటి డెవలప్మెంట్ తప్ప ఈ 5 సంవత్సరాలు ఒక్క పని కూడా జరిగినటువంటి దాఖలాలు ఈ ఏరియాలో లేదు. అసలు ఎక్కడా లేదులేండి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక లైట్ లేదు, ఒక బోర్ లేదు, ఒక రోడ్ లేదు, ఒక కాలువ లేదు, ఒక తట్ట మట్టి కూడా ఎత్తినటువంటి పాపాను పోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఉన్న అందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడెప్పుడు ఈ గవర్నమెంట్ వదిలించుకుందామా అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడే ఆడబిడ్డలందరికీ చెప్తున్నాను ఏంటంటే, మన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెరిగినటువంటి ధరలను ఉద్దేశించి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు మనం ముందు పెట్టారమ్మా. అందరూ వినాల్సిన మాటమ్మా ఇది, అందరూ వినండి. మనకి సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పాంప్లెట్లో వెనకాల పక్క అన్నింటిలో ఉన్నాయి ఇవన్నీ. ఈ పాంప్లెట్లో అమ్మా ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, గుర్తుందా తెలుసమ్మా మీకు? తెలుసు. సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఇస్తారమ్మా? 3 గ్యాస్ సిలిండర్లు. ఇంకా ఏది పెన్షన్ ఎంత? 4,000. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎంత ఉండిందమ్మా? 3,000 ఉండింది. వస్తానే గెలిచిన వెంటనే బాబు గారు 4,000 పెన్షన్ ఏప్రిల్ నుంచి పెంచడం జరిగింది. ఏప్రిల్లో 1,000 రూపాయలు, మే నెలలో 1,000 రూపాయలు, జూన్ నెలలో 1,000 రూపాయలు, మొత్తం కలిసి 7,000 రూపాయలు మీకు జూన్ నెలలో ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు పెన్షన్ జూలై నెలలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఉచిత బస్ సౌకర్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఎక్కడైనా మహిళలు వెళ్లేదానికి ఉచిత బస్ సౌకర్యం కలుగుతుంది. 18 సంవత్సరాలు ఇక్కడ అందరు నిండాయా లేదా? అందరూ నిండున్నాయి కదా. వీళ్ళందరికీ ప్రతి నెల 1,500 రూపాయల లెక్కన మీ తలుపు తట్టి వాలంటీర్ వచ్చి ఇవ్వడం జరుగుతుంది. 1,500 రూపాయల లెక్కన ప్రతి ఒక్కరు తల్లికి 18 సంవత్సరాలు, బిడ్డకి 18 సంవత్సరాలు నిండిపోయి ఉంటాయి కాబట్టి ఇద్దరికైనా వస్తాయి. ఎంతమంది ఆడబిడ్డ ఉంటే అంతమంది బిడ్డలకి 1,500 రూపాయల లెక్కన ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతుంది. ఇంకా వచ్చి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు చెప్పాం కదమ్మా. నిరుద్యోగులు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారమ్మా. డిగ్రీ చదువుకున్న బిడ్డలందరికీ నిరుద్యోగ వృత్తి కూడా 3,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మా తల్లికి వందనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడమ్మా, ఎంతమంది చదువుకుంటే అంతమంది బిడ్డలకి ఇస్తానడా లేదా అమ్మఒడియా? అప్పుడు చెప్పిందమ్మా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నాడమ్మా? ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు. అదే బాబు గారు ఎంతమంది బిడ్డలున్నా, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయల లెక్కన ప్రతి సంవత్సరము ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పొదుపు గ్రూప్ లో ఉన్నారమ్మా, అందరూ 10 లక్షల గ్రూప్ కి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీరు వ్యాపారాన్ని పెట్టుకునే దానికి కానీ ఏమైనా మీ చేతి వృత్తుల్ని ఏం చేసుకోవాలనుకున్నా కానీ దానికి కావాల్సినటువంటి శిక్షణ ఇచ్చి మిమ్మల్ని ఇంకా వ్యాపారవేత్తలు చేసి ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి అవకాశం కూడా చంద్రబాబు నాయుడు కల్పించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఎవరికి ఓటేయాలమ్మా? సైకిల్ గుర్తుకి చంద్రబాబు నాయుడు ఓటేసేసి ఈ పథకాలన్నీ మనం తెచ్చుకోవాలా లేదా? తెచ్చుకోవాలంటే మనం ఖచ్చితంగా సైకిల్ ఇవ్వాలి. కొత్త వాళ్ళు వస్తారు, ఇప్పుడు వస్తారు, ఎంతైనా ఇస్తారు. దానికి ఆశపడ్డామంటే 5 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. మీరు ఒకళ్ళు తీసుకోండి, ఇబ్బందిలే. అది మన డబ్బే తినేస్తున్నారు వాళ్ళు. ఇష్ట ప్రకారం బ్రహ్మాండంగా తీసుకోండి, ఇబ్బందిలే. ధైర్యంగా పోయి సైకిల్ గుద్దండి, సరేనా? మనసులో పెట్టుకోండి. ఇప్పుడు చూసారా లైట్లు లేవు చూడండి, గాఢాంధకారం చేస్తున్నాడు రాష్ట్రాన్ని, మన ఊరిని, మన కాలనీలు కూడా. కాలువలు లేవు, రోడ్లు పట్టాయా మీకు? గుర్తుంచుకోండి. డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, బోర్లు రిపేర్ అయితే రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. కనుక గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు మా సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ఇంకో గుర్తు వచ్చి పువ్వు గుర్తుకు ఓటేయాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగరాజు అన్నకి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలో నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి ఆకాంక్షించే పాసం సునీల్ కుమార్ను మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్రరెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కనుమూరి హరిశ్చంద్రరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్రరెడ్డి ఇంటింటికి వెళ్లి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న స్థానికుడైన పాసం సునీల్ కుమార్ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో హిందువుల దేవాలయాలు ఆస్తులు, ముస్లింల మసీదులు, దర్గాలకు చెందిన ఆస్తులు, క్రిస్టియన్ చర్చిల ప్రార్థనా మందిరాలకు చెందిన ఆస్తులు వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి చోటు చేసుకుందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించమని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 13వ తారీఖు ఎన్నికలమ్మా, దయచేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి మా సోదరులు పాసం సునీల్ కుమార్ గారికి గెలిపించారమ్మా. ఈ ప్రాంతంలో రోడ్లు, ట్రైన్లు, లైట్లు ఏం లేవమ్మా, ఇవన్నీ చేస్తాడమ్మా. వస్తే ఒక అవకాశం ఏంటమ్మా. ఈ ప్రాంతంలో ఏదైనా ఇబ్బంది అయితే మా సోదరుడు శివ ఉన్నాడమ్మా, ఇక్కడే ఉంటాడు. థ్యాంక్ యూ. మా మిత్రులు పాసం సునీల్ కుమార్ గారు వచ్చే 13వ తారీఖు సైకిల్ మా ఈ ప్రాంతం అభివృద్ధి సునీల్ కుమార్ గారు ఖచ్చితంగా చేస్తాడు. మేమందరం పక్కన ఉన్నాం, శివ పక్కన ఉన్నాడు, మేము పక్కన ఉన్నాం. సునీల్ కుమార్ గారు ఈ ప్రాంతంలో రోడ్లు, ట్రైన్లు, లైట్లు అన్నీ వేపిస్తారమ్మా. పోయిన 5 సంవత్సరాలు ఏమీ లేదమ్మా. మా శివ ఉన్నాడమ్మా. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్నీ చూసుకుంటాడమ్మా. మీకేం కావాలి? రాబోయే 13వ తారీఖు ఎన్నికలమ్మా, దయచేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి పాసం సునీల్ కుమార్ గారిని గెలిపించండి. ప్రాంతంలో రోడ్లు, లైట్లు, ట్రైన్లు అన్నీ లేవమ్మా. ఖచ్చితంగా ఆయన చేపిస్తాడమ్మా. మా శివ రాబోయే 13వ తారీఖు ఎన్నికలమ్మా, దయచేసి మా సోదరుడు పాసం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండమ్మా. ఈ ప్రాంతంలో రోడ్లు, ట్రైన్లు, లైట్లు ఏమీ లేవమ్మా. ఆయన చేపిస్తారమ్మా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు, ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవతమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగం. కోట పట్టణంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు, తమ దాహార్తిని తీర్చుకున్న వందలాది మంది ప్రజలు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం. ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా పాసం సునీల్ కుమార్కు మద్దతు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.